నమస్తే. నేను మీ అశ్విని కుమార్. భారతదేశానికి చెందిన ఒక వ్యక్తి 8 రోజులు 7 ఫ్లైట్స్‌లో ప్రయాణం చేశారు. 6 సిటీలు తిరిగారు. మొత్తం 6 సిటీలు. 5 దేశాల్ని చుట్టుముట్టారు. 4 ఆ దేశాల్లో 4 నేషనల్ హానర్స్ అవార్డుని స్వీకరించారు. 3 పార్లమెంటు అడ్రస్ చేశారు 3 దేశాలకి సంబంధించి. అట్లాగే ప్లేన్లో 2 రాత్రులు ఆ ప్రయాణంలోనే నిద్ర చేశారు. ఒకే ఒక్క వ్యక్తి, ఆ వ్యక్తి మన భారతదేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ప్రస్తుతం ఆయన 27 గ్లోబల్ హానర్స్ ప్రపంచవ్యాప్తంగా ఎవరూ లేరు. ఏ దేశానికి చెందిన ప్రధానమంత్రులు ఎవరు కూడా లేరు. ఇన్ని హానర్స్ అవార్డ్స్ తీసుకున్న వ్యక్తి అది నరేంద్ర మోడీ. ఎందుకంటే బుధవారం రాత్రి మన భారత కాలమాన ప్రకారం బుధవారం రాత్రి నమీబియా కూడా ఆయన్ని మోస్ట్ యాన్షియంట్ ఆర్డర్ ఆఫ్ వెల్విషియా మిరాబిలస్ అనే పెద్ద హానర్తో ఆయన్ని సత్కరించింది. సో గత ప్రధానమంత్రులు వాళ్ళకేమన్నా వచ్చినాయి, భారతదేశానికి చెందిన వాళ్ళకి ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి ఏంటని చూసుకుంటే మనం నెహ్రూకి ఆయన 17 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు. కేవలం 2 సార్లే ఇట్లాంటి హానర్స్ వచ్చినాయి. ఇందిరాగాంధీ 16 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉంది. ఆవిడికి అప్పుడు ఓన్లీ 2 హానర్స్ ఆమెకు కూడా వచ్చినాయి. రాజీవ్ గాంధీ 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఒక్క హానర్ కూడా లేదు, 0. తర్వాత మన్మోహన్ సింగ్ ఉన్నారు ప్రధానమంత్రిగా, 10 సంవత్సరాలు ఉన్నారు. 2 హానర్సే. సో ఈ నరేంద్ర మోడీ 11 సంవత్సరాల్లో ఇప్పటికీ 27 హానర్స్ అయినాయి. దీని గురించి ఒక సర్కాస్టిక్ ట్రోల్సో, కార్టూన్ మీద ట్రోల్సో, ఏదో ఒక ట్రోల్స్ చేయటము. ప్రధానమంత్రి కేవలం ఈ విదేశీ పర్యటనలన్నీ కూడా అవార్డ్స్ తీసుకుంటానికే వెళ్తారు, ఈ అవార్డ్స్ కోసమే వెళ్తారు, ఈయన అవార్డ్స్ ముందే చెప్తారా ఏంటి అంటూ కూడా పెద్ద ట్రోలింగ్ స్టార్ట్ అయింది. సోషల్ మీడియానే కాకుండా భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసే ప్రింట్ మీడియాలు కూడా కార్టూన్ మీద సెటైర్స్ మొదలుపెట్టినాయి. దీనిలో కూడా కొద్దిగా ఓపెన్ మైండ్తో ఆలోచిద్దాము. ఎందుకు ఈ దేశాలు మోడీకి ఇస్తున్నాయి, అది కూడా రిపీట్గా కొన్ని అయితే పిలిచి మరీ ఎందుకు సత్కరిస్తున్నాయి, ఏంటి దీని వెనుకున్నాడు? ప్రస్తుతం భారతదేశం ఈ అవార్డ్స్ అన్నీ కూడా మోడీ లీడర్షిప్లో రికగ్నైజేషన్ వస్తుంది. 2025లో ఈ సంవత్సరం తీసుకుంటే మనం బ్రెజిల్ మోడీని గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదర్న్ క్రాస్ అని హానర్ చేసింది. ఎందుకంటే ఇండియా బ్రెజిల్ వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు గట్టిగా బలపడాలని బ్రిక్స్లో కూడా భారతదేశపు వాయిస్ని రైజ్ చేయగలుగుతోంది. సో దాని గురించి ఇచ్చింది బ్రెజిల్ ఈ అవార్డు మోడీకి. అట్లాగే ట్రినిడాడు టొబాకో కూడా ఈ 2 దేశాలు కూడా రికగ్నైజ్ చేసినాయి. భారతదేశం పాండమిక్ అప్పుడు ఎట్లా హెల్ప్ చేసింది, వాళ్ళకి వ్యాక్సిన్లు ఎట్లా సప్లై చేసింది, అంతేకాకుండా భారత సంతతికి చెందిన వాళ్ళ డయాస్పోరా అంటాం, వాళ్ళందరికీ కూడా సపోర్ట్ ఎట్లా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ 2 దేశాలు ఆయన ఇప్పుడు సత్కరించినాయి. ఘనా కూడా మోడీకి అవార్డు ఇచ్చింది. ఎందుకంటే ఫార్మస్యూటికల్స్లో మంచి సత్సంబంధం సహాయం చేశాము ఘనాకి మనం. సైప్రస్ కూడా ఇచ్చింది, టాప్ హానర్ ఇచ్చింది. ఎందుకంటే భారతదేశం ఇనిషియేటివ్ తీసుకుంది IMEEC కారిడార్లో. సో ఇలాంటి సహాయ సహకారాలు భారతదేశం గతంలో అందించింది కాబట్టి వీటితో మోడీని సత్కరించారు ఇలాంటి హానర్స్తో. కామన్ థ్రెడ్ చూసుకుంటే మనం ఇక్కడ క్లియర్గా ఒక మెసేజ్ అయితే పంపిస్తోంది భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో. ఇండియా ఇంకా ఒక ప్యాసివ్ ఎప్పుడూ లిజనర్గానే ఉంటుంది, వినెట్గానే. ఇక్కడి నుంచి మాత్రం వోకల్ ప్లేయర్గా ఉంటుంది, మాట్లాడుతుంది, గొంతు విప్పుతుంది, గళం విప్పుతుంది. ఇదివరకట్లాగా నిశ్శబ్దంగా కూర్చునేది కాదు భారతదేశం అనేది అయితే ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి. గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ప్రస్తుతం భారతదేశంతో కొలాబరేట్ అవ్వాలని చెప్పి ప్రయత్నిస్తున్నాయి. ఆఫ్రికన్ దేశాలన్నీ కూడా ఇండియాని చైనాకి ఆల్టర్నేటివ్గా గుర్తిస్తున్నాయి. కెరేబియన్లో కూడా ఇండియా టెక్నాలజీ పార్ట్నర్ అవుతుంది. హెల్త్కి, ఇన్వెస్ట్మెంట్కి ఒక్క సెంటిమెంటల్ కనెక్షనే కాదు. సో ఈ రీజన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ అవార్డ్స్ అన్నీ తీసుకున్నాక కూడా మోడీ ఈ అవార్డ్స్ నాకు కాదు, భారతదేశానికి చెందిన 140 కోట్ల మందికి నేను ఈ అవార్డ్స్ని అంకితం చేస్తున్నానని చెప్పినప్పుడైనా దీని వెనుకున్న
మూల కారణం ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. ఇలా ట్రోల్స్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ అవార్డ్స్ అన్నీ కూడా ఒక్క మోడీకి ఇచ్చిందే కాదు, గౌరవం కింద కాదు మనం చూడాల్సింది భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ప్రాముఖ్యత, గుర్తింపు ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. ఏదో మోడీ ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్నారు కదా ఆయనకి అవార్డ్స్ అన్నది కాదు, భారతదేశం అంతర్జాతీయంగా ఎట్లా వెలుగొందుతుంది, ఎట్లా దేశాలు గుర్తిస్తున్నాయి ఇప్పుడు భారతదేశాన్ని, అది మనం మనసులో పెట్టుకోవాలి. మోడీని హానర్ చేస్తున్నారు. మోడీ ఇక్కడ మోడీ అని కాదు, భారతదేశం మార్పు చెందిన భారతదేశం, అభివృద్ధి చెందిన భారతదేశం. గతంలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు భారతదేశం, ప్రస్తుతం ఉన్న భారతదేశం వేరు. ఆ ప్రాముఖ్యత గుర్తించారు, అభివృద్ధిని గుర్తించారు. ఆ భారతదేశానికి ఇస్తున్న గౌరవం, ఆ భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నరేంద్ర మోడీకి ఇస్తున్న గౌరవం, ఇది మనం గుర్తించాల్సింది. అక్కడ ఏదో ఒక కార్టూన్ వేసి, లేదా ఒక ట్వీట్ చేసి, లేదా ఏదో చిన్నపిల్లల చేష్టలు అనుకోవచ్చు, లేకపోతే రాజకీయాల్లో చిల్లర వేషాలు అనుకోవచ్చు, అవార్డ్స్ కోసమే ప్రధానమంత్రి ఈ దేశాలన్నీ తిరుగుతున్నాడన్న కామెంట్స్ భారతదేశం పరువుని దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప, ఒక వ్యక్తి దేశాన్ని అంతర్జాతీయంగా ఎట్లా ముందుకు తీసుకెళ్తున్నాడు భారతదేశాన్ని అనేది గుర్తించి మాట్లాడితే వాళ్ళకు కూడా విలువలు పెరుగుతాయి. థ్యాంక్ యూ.